అంటే బీజేపీని 3 దఫాలుగా కంటిన్యూగా అధికారంలో కూర్చోబెడుతున్నారు అంటే ఆర్ఎస్ఎస్ భావజాలము బీజేపీ భావజాలం ఒకటే, దాన్ని ప్రజలు బలపరుస్తున్నట్టని సంకేతం అంటారు. అది ఇప్పుడు అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ దృక్పథాన్ని ఇతర ఏ రాజకీయ పార్టీ స్వాగతించట్లేదు. ఎక్కడ బహిరంగంగా ఇతర రాజకీయ పార్టీ ఆర్ఎస్ఎస్ ఒక దేశభక్తి సంస్థ అని అన్నటువంటి దృష్టాంతం ఎక్కడుంది? ఇప్పుడు ఇండివిజువల్ లీడర్స్ కాదు, ఇండివిజువల్ లీడర్స్ అన్ని పార్టీల నుంచి రావచ్చు. ఇక్కడ ఉండి ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో టీఆర్ఎస్లో పనిచేసేటువంటి ఇండివిజువల్ లీడర్ ఆర్ఎస్ఎస్లో ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్లో ఉండేటువంటి లీడరు ఆర్ఎస్ఎస్లో ఉండొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని, పార్టీని, లేకపోతే సంస్థాగతమైనటువంటి ఉద్దేశాలను ఆయా పార్టీ ఒక తీర్మానం ద్వారానో, ఒక నిర్ణయం ద్వారానో, ఒక నాయకత్వ నిర్ణయం ద్వారానో బలపరిచినటువంటి ఇది సరి అయింది అని ఆలోచించినటువంటి ఉదాహరణ ఎక్కడుంది? ఆ ఉదాహరణ కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనతా పార్టీ, ఇప్పుడు ఒక స్వయం సేవకు నేను ఒక ఆర్ఎస్ఎస్లో పెరిగినటువంటి స్వయం సేవకును. నేను ఈ దేశంలో రాజకీయాల్లో పనిచేయాలి. నేను నా దృక్పథాన్ని, నా దృక్కోణాన్ని, లేకపోతే నా సిద్ధాంతాన్ని నేను ఏమాత్రం కూడా ఒప్పందానికి గురి కాకుండా, లేకపోతే ఒత్తిడికి గురి కాకుండా దాన్ని గర్వంగా అంగీకరిస్తూ నేను రాజకీయ క్షేత్రంలో పనిచేయాలి. నేను శాఖకు వెళ్ళాలా, శాఖకు వెళ్తూ నేను ఇంకో రాజకీయ సంస్థలో పనిచేయాలి. పనిచేయడానికి అనుమతించేటువంటి పార్టీ ఎక్కడుంది? అది ఈరోజు కేవలం బీజేపీ. కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీతో ఉంది అనేది కాదాడ ప్రశ్న. ఆర్ఎస్ఎస్ నువ్వు ఎక్కడ స్వాగతిస్తున్నావో నీతో లేదు అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు బీజేపీ కానీ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కానీ, అప్పుడు జనతా పార్టీ కానీ, అంతకుముందు జనసంఘ్ కానీ, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ తాలూకు ఒక రాజకీయ విభాగం అనే అంటారు కదా. ఇప్పుడు అది అపోహ, అది దృక్పథము, అదొక. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీలో ఎక్కువ ఉన్నారంటే ఎందుకు ఉంటారు? నువ్వు వేరే కాడ స్వాగతిస్తే, ఇప్పుడు నేను 10th పాస్ అయినా, నేను ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ కావాలా. జాయిన్ కానప్పుడు నాకు ఒకటే కాలేజ్ ఉంది. ఒకటే కాలేజీలు ఉంటే ఆ కాలేజీలో జాయిన్ కాకపోతే నేను ఇంకెక్కడ అవుతా? అంటే ఇంకో కాలేజ్ సీట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ కాలేజ్ జాయిన్ అవుతాను. అందుకని వేరే వాళ్ళు సీట్లు ఇచ్చి స్వాగతించిన తర్వాత వేరే కాలేజీకి వెళ్ళలేదు, నేను ఇదే కాలేజీకి వెళ్తున్నా అన్నప్పుడు అనుబంధ సంస్థ అనొచ్చు. రేపు ఇండియా కూటమి, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ వాళ్ళని స్వాగతిస్తే మీరు వాళ్ళతో ప్రయాణం చేస్తారా? అది అప్పుడు కదా ప్రశ్నించి ఫస్ట్ స్వాగతించాలా. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ పాయింట్లో వెల్కమ్ ఉండాలా. ఉన్నప్పుడు మనం వెళ్తామా వెళ్ళమా, నేను వెళ్ళకపోతే ఇంకెవరన్నా వెళ్తారు కావచ్చు, వెళ్ళకుంటూ ఉండాలని ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య బంధాలు బాగానే ఉన్నాయి అనుకోవాలా? సిద్ధాంతమైనటువంటి అవగాహన, బంధం సహజంగా ఉన్నాయి. అయితే ఒక సంస్థ నడుపుతున్నప్పుడు సిద్ధాంతం పట్ల ఉండేటువంటి అభిప్రాయ భేదాలు ఇప్పుడు ఎక్కువ లేవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కానీ, లేకపోతే ఆ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సిద్ధాంతం పట్ల ఉండేటువంటి ఘర్షణ లేదు. సిద్ధాంతం మౌలికమైన ఘర్షణ ఎక్కడ లేదు. అయితే కొన్నిసార్లు నీతి విధానపరమైనటువంటి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. విధానం, నేను ఆర్థికంగా ఈ నిర్ణయం భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా తీసుకుంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కానీ, లేకపోతే ఇతర ఉండేటువంటి సంస్థలు, భారతీయ కిసాన్ సంఘ్ కావచ్చు, భారతీయ మజ్దూర్ సంఘ్ కావచ్చు, అది స్థానికంగా విభేదించవచ్చు. కొన్ని వ్యవహారికమైనటువంటి విభేదాలు ఉంటాయి. వ్యవహారికమైనటువంటి విభేదాలు కొన్నిసార్లు ఒకటే సంస్థలు కూడా ఉంటాయి. అయితే విభేదాలు ఉన్నంత మాత్రాన మౌలికమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినట్టు కాదు. కాబట్టి మౌలికమైనటువంటి సిద్ధాంత ఘర్షణ ఎక్కడ కూడా లేదు. అంటే ప్రధానమంత్రిగా ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరిని దింపాలి, ఎవరిని చేయాలనే ఆ నిర్ణయాత్మక శక్తి అవసరం, వీటో కూడా తీసుకునే పవర్ కూడా ఆర్ఎస్ఎస్కు ఉంది అని కూడా ఒక పెద్ద ప్రచారం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు బలంగా ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యవహారము, ఆర్ఎస్ఎస్ అనుభవం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అవగాహన లేనటువంటి వాళ్ళు, కొన్నిసార్లు రాజకీయ ప్రత్యర్థులు అవగాహన లేకపోవడమే కాదు, అవగాహన భ్రమపూర్వకంగా పెట్టడంలో వాళ్ళకు ఒక రకమైన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ప్రజల్లో ఒక రకమైనటువంటి అంటే వేరే అభిప్రాయం రావడం కోసం అనేక పద్ధతులు నడుస్తుంటాయి. ఈ సమాజం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలందరూ మాట్లాడుతుంటారు,
ప్రజలందరూ ప్రచారం చేస్తుంటారు, అనేక పద్ధతులు నడుస్తున్నాయి. ఈ సమయంలో ఎవరు ఏదైనా అనొచ్చు. కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యపద్ధతి అనుభవం ఉండేటువంటి ప్రతి వ్యక్తికి తెలిసిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో ఆరితేరినటువంటి పెద్ద పిల్లలు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చిండు? అటల్ బిహారీ వాజ్పేయి ఎక్కడి నుంచి వచ్చారు? లాల్ కృష్ణ అడ్వాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సుందర్ సింగ్ బండారి ఎక్కడి నుంచి వచ్చారు? దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా తీసుకుంటూ పోతే జిల్లా స్థాయి వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో పనిచేసినటువంటి అనేక మంది సీనియర్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వాళ్ళ మీద ఆర్ఎస్ఎస్కు నమ్మకం ఉండదా? వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు అని. అక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి విశ్వాసం ఆర్ఎస్ఎస్కు ఉంది. అది కేవలం బీజేపీ పట్లనే కాదు, అది బిఎంఎస్ పట్ల ఉంది, అది ఏబీవీపీ పట్ల ఉంది. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి బయట నుంచి వెళ్ళి జోక్యం చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం రాదు. అయితే కొన్నిసార్లు రాజకీయం ఏదైతుందో అది కేవలం ఒక క్షేత్రానికి సంబంధించిన విషయం కాదు, సమగ్ర సమాజానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి రాజకీయమైనటువంటి మా అభిప్రాయాలు అందరూ మాట్లాడతారు. అంటే ఆర్ఎస్ఎస్ కూడా ఒక రాజకీయమైన భావన, ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది కదా. కాదు, ఆర్ఎస్ఎస్కు ఫిలాసఫీ ఉంటుంది. ఫిలాసఫీ కల్చరల్ ఫిలాసఫీ, ఐడియాలజికల్ ఫిలాసఫీ. దాని యొక్క రిఫ్లెక్షన్ అన్ని ఫీల్డ్లలో ఉంటుంది. పొలిటికల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆర్థికమైనటువంటి క్షేత్రం విషయంలో దాని ఫిలాసఫీ ఉంటుంది. ఉన్నప్పుడు ఆర్థిక క్షేత్రంలో దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. అదేవిధంగా సోషల్ ఫీల్డ్లో, వనవాసి ఫీల్డ్లో దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. అట్లే రాజకీయ ఫీల్డ్లో కూడా దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. సో ప్రతి ఫీల్డ్లో ఇప్పుడు సర్వాంగీణ వికాసము అంటే సమాజం యొక్క అన్ని కోణాల్లో వికాసము, అభివృద్ధి. హిందూ సమాజం యొక్క అన్ని కోణాల్లో వైభవమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలనేది ఆర్ఎస్ఎస్ ప్రతిజ్ఞ. అన్ని కోణాల్లో తీసుకెళ్లాలన్నప్పుడు రాజకీయ కోణం ఉందా లేదా? సామాజిక కోణం ఉందా లేదా? సామాజిక అంటే రాజకీయం ఉన్నట్టే కదా. ఉన్నది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి, విద్యా శిక్షణపరమైనటువంటి అన్ని కోణాల్లో దేశం అభివృద్ధి చెందాలా అనే ప్రతిజ్ఞ నేను చేస్తున్నప్పుడు అందులో రాజకీయం ఆటోమేటిక్గా వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీని మనం ఎలా దాన్ని అభివర్ణించాలి? ఆ బంధాన్ని, ఇది ఒక కుటుంబం, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఈ 100 ఏళ్ల ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ బాగా పరమోన్నతంగా స్వర్ణయుగంలాగా చెప్పడానికి పీరియడ్ ఏమైనా ఉందా? స్వర్ణయుగం ఇంకా రాలేదు. స్వర్ణయుగాన్ని ఇంకా కాంక్షిస్తున్నారు. స్వర్ణయుగం అంటే ఏంటి మీ కాంక్ష? అనేకం ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పరంపూజన గురూజీని ఈ దేశ సరిహద్దులు నిర్వచించము అని అంటే, ఈ దేశ సరిహద్దు, భారతదేశం యొక్క సరిహద్దులు నిర్వచించు అంటే పొలిటికల్ సరిహద్దులో కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి, అర్థమైందా? కానీ భారతదేశం యొక్క రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క భారతదేశం యొక్క సరిహద్దులు ఏంటి అన్నప్పుడు అఖండ భారత్. అఖండ భారత్ అంటే అర్థం రాజకీయంగా ఒకటే ప్రభుత్వం ఉండాలని కాదు, కానీ మన అఖండ భారత్ అఖండ భారత్లో ఈ మన దృక్పథం ఏదైతుందో, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో బామియాన్లో బుద్ధుని విగ్రహం ధ్వంసం చేసిండ్రు అన్నప్పుడు మన సిద్ధాంతం యొక్క ప్రాబల్యం ఉన్నట్ట లేనట్ట అంటే లేనట్టు. మన సిద్ధాంత ప్రాబల్యం ఉంటే బుద్ధుని యొక్క విగ్రహం ధ్వంసం కాదు. మన సిద్ధాంత ప్రాబల్యం కనుక్కుంటే మత ఆధారంగా హింస కాదు. మన సిద్ధాంత ప్రాబల్యం ఉంటే ఇస్లాంకు మారాల్సిందే, లేకపోతే నువ్వు ఉండడానికి వీల్లేదు అనేది జరగదు. అంటే మన పొరుగు దేశమైన నేపాల్ ఏకైక హిందూ దేశం మొన్నటి వరకు, ఇప్పుడు కొంచెం తగ్గిందంటారు ఆ పర్సెంటేజ్. అటువంటి నేపాల్లో కూడా హిందుత్వం కంటే మావోయిస్టులు, కమ్యూనిస్టు ప్రభావంలోకి వెళ్ళిపోయింది కదా ఆ దేశం. సో మీ దృష్టిలో స్వర్ణయుగం అంటే ఒకప్పుడు అన్నీ కలిసి ఉన్న భారతదేశం మళ్ళీ రావటమా? ఖచ్చితంగా. భారతదేశం యొక్క విస్తరణ ఏదైతుందో సాంస్కృతిక విస్తరణ, ఈరోజు ఒక భారతదేశం యొక్క సాంస్కృతిక విస్తరణ స్వర్ణయుగం కాదు, అసలు ప్రపంచం కూడా భారతదేశం యొక్క సాంస్కృతిక దృక్కోణంతో ఇబ్బందులు లేకుండా, ఘర్షణలు లేకుండా దేవుడు అన్ని రూపాల్లో ఉంటాడు అనేటువంటి పద్ధతుల్లో జీవించగలిగడం అనేది భారతదేశం కోరుకునేది. మన భారతదేశం నిజమైనటువంటి జగద్గురు స్థానంలో ఉండాలంటే అర్థమైంది. జగద్గురు స్థానంలో ఉండాలంటే సర్టిఫికెట్ తీసుకోవాలని కాదు,
మనమేదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన ప్రపంచాన్ని శాసించాలా, బోధించే పరిస్థితిలో వినే గౌరవాన్ని పెంచుకునే పరిస్థితిలో మనం ఉండాలి. అది స్వర్ణయుగం. మనం ఆర్థిక సమృద్ధిని పొందాలా, ప్రపంచానికి సేవ చేయగలిగేటువంటి అవకాశం ఉండాలా. ఇప్పుడు మనం కోరుకుంటాం ప్రపంచంలో ఆకలి లేని జీవితాన్ని మనం కోరుకుంటాం. మన స్వర్ణయుగంలో ఉన్నామంటే అర్థం ఏంది అంటే ఆ రోజులు ప్రపంచం అనుభవించాలి అప్పుడు కదా. కాబట్టి భారతదేశం యొక్క వరల్డ్ టీచర్ అంటే అర్థమైంది. వరల్డ్ టీచర్ అంటే ఏంటి? సర్టిఫికెటా? వరల్డ్ టీచర్గా ప్రపంచం అంగీకరించేటువంటి స్థితిలో మనం నిలబడాలంటే ఎక్కడ నిలబడాలి? మొదలు దేశంలో, మన దేశంలో నిలబడాలి. మన దేశంలో మనం నిలబడకపోతే మనం ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాం? కాబట్టి అఖండ భారతం ఒక సంకల్పము. అలాగే రామరాజ్య స్థాపన అంటారు కదా, రామరాజ్యం అంటారు. ఏంటి రామరాజ్యం అంటే? అసలు రామరాజ్యం అంటే కాన్సెప్ట్ అది. రామరాజ్యం అంటే రాముడు ఏదైతే ఐడియల్స్ కోసం, ఆదర్శం కోసం రాముడు తన జీవితాన్ని జీవించారు, ఏదైతే ఒక తల్లిదండ్రుల పట్ల రాముడు జీవించిన పద్ధతి, తమ్ముళ్ళ పట్ల రాముడు జీవించిన పద్ధతి, శత్రువుల పట్ల రాముడు ప్రబోధించినటువంటి వ్యవహరించిన పద్ధతి, ఇది రాముడు పరిపాలించినప్పుడు ఉండేటువంటి రాజ్య వ్యవస్థలో ఉండేటువంటి దాని గురించి వాల్మీకి రామాయణంలో లేకపోతే ఇతర రామాయణంలో చెప్పడం జరిగింది. ఏ విధంగా ప్రజలు జీవించిండ్రు, ఏ విధంగా ప్రజలు సుఖం అనుభవించిండ్రు, ఏ విధంగా ప్రజలను రాజు గౌరవించిండు. రాజు అంటే ఇలా రాజు అనేది రాజు కాదు, రాజ్య వ్యవస్థ. కాబట్టి అటువంటి రాజ్య వ్యవస్థ వాస్తవంగా ఈరోజు మన కాన్స్టిట్యూషన్కి కూడా దిక్సూచి ఎవరు? ఇవాళ మన చట్టం రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం కదా, ఈ రాజ్యాంగానికి దిక్సూచి ఎవరంటే రాముడు. ఎందుకంటే నేను చెప్పట్లేదు, రాముని ప్రింట్ చేసిండు కదా పుస్తకంలో. అంటే ఒక సుపరిపాలన. సుపరిపాలన అంటే ప్రజల ఆలోచన విధానం కూడా భాగస్వామ్యం అవసరం కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రింట్ చేసిన రోజు అందులో రాముంది ఉంది. ఎందుకుంది? ఎందుకంటే మన దృష్టిలో సుపరిపాలన అంటే రాముడు ఐడియల్, అంటే ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్. అది సాధ్యం అవుతుందా ప్రస్తుతం మన కాలమాన పరిస్థితుల్లో? అసలు అసాధ్యము అనుకొని ఆదర్శం పెట్టుకోరెవరు. అయితే సులభతరమైనటువంటి విషయాన్ని ఆదర్శంగా పెట్టుకోరెవరు. రెండున్నాయి ఇక్కడ. అసాధ్యమైంది, మానవుడు ఎన్నడూ కూడా సాధించలేడు అన్నదాన్ని ఆదర్శంగా పెట్టుకోరెవరు. అలా అని కొద్ది ప్రయత్నంతోనే సాధించేది ఎప్పుడు కూడా ఆదర్శం కాదు. ఈ రెండిటికి కూడా ప్రయత్నం అనేటువంటి శ్రమ ఒక సవాలుగా ఉంచగలిగేదే ఆదర్శం. ఈ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో ఆర్ఎస్ సిద్ధాంతాన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని గమనిస్తే దేశభక్తి, దైవభక్తి అనే మాటలు బలంగా వినపడుతుంటాయి. శిక్షణలో చెప్తుంటారు, అవి ఎప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు. అయితే దేశభక్తి విషయంకి వచ్చేసరికేమో మన భారతదేశం అనేక ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తుల యొక్క ఆక్రమణకు గురైంది. బ్రిటిష్ కాలంలో పెద్ద స్వాతంత్ర ఉద్యమం జరిగింది కదా, స్వాతంత్ర పోరాటం జరిగింది. 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. ఆ కాలంలో ఈ ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు, ఏంటి ఇలా దేశభక్తి అని కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి కదా, దీన్ని ఎలా చూస్తారు? ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ పట్ల కానీ ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించినటువంటి సంస్థాపకులైనటువంటి హెడ్గేవార్ గారి పట్ల కానీ అవగాహన రాహిత్యం లేకపోతే పూర్తిగా అంటే అధ్యయన రాహిత్యం కారణంగా ఈ కన్ఫ్యూజన్ ఏదైతుందో ఇది ప్రజల్లో కొందరికి రావచ్చు. ముఖ్యంగా రాజకీయ వ్యతిరేకులు చేసేటువంటి ప్రచారం. డాక్టర్ హెడ్గేవార్ గారు అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు మనం ఆ బానిసత్వంలో ఉన్న వాళ్ళ సహజం, అలా తన ఆలోచన అవసరం లేదు. ఈ బానిసత్వ పరిస్థితులలో సాంస్కృతికమైనటువంటి చైతన్యం తీసుకురావాలా, అసలు సాంస్కృతిక ఐక్యత కోసం సాంస్కృతిక చైతన్యం జాగృతి అవసరము, దానికోసం శాఖ నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి సమాజానికి పని. దానిలో నేను స్వాతంత్ర పోరాటం కోసం పనిచేస్తున్నా అనేటువంటి తాత్కాలికమైనటువంటి ఉద్దేశంతో సంఘ స్థాపన జరగలేదు. ఇది బహిరంగ సత్యం. అయితే డాక్టర్ హెడ్గేవార్ స్వాతంత్ర సమరయోధులు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి పిలుపు అన్నిటికీ వారు కూడా పాల్గొన్నారు. అన్ని ఉద్యమాల్లో కూడా, అన్ని సత్యాగ్రహాల్లో కూడా పాల్గొన్నారు.
కొన్నిసార్లు అవసరమైతే ఈ సంస్థకి ఇబ్బంది కావద్దు, సంస్థ రాజకీయాలలో లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయం కాదు, స్వాతంత్రం రాకముందు కూడా రాజకీయాలు లేదు. కాబట్టి సాంస్కృతిక ప్రబోధనే అవసరం కాబట్టి అతను ఆర్ఎస్ఎస్కు రిజైన్ చేసి కూడా పాల్గొన్నాడు సరసంఘ చాలక పోస్టుకు. మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘాన్ని తాత్కాలికంగా ఉండేటువంటి రాజకీయ ఒడిదొడుకులు, లేకపోతే ఎత్తుపల్లాలు, లేకపోతే ఇబ్బందులు, వాటి నుంచి దూరంగా ఉంచి దీర్ఘకాలికమైనటువంటి సాంస్కృతిక ఐక్యత కోసం ఒక అవగాహనతోని వ్యక్తి వికాసం అయిన తర్వాత ఆ వ్యక్తులు పోయి ఎక్కడైనా పనిచేయవచ్చు. ఈరోజు కూడా సంఘ శాఖలో వ్యక్తి వికాసం అయిన తర్వాత ఒకతను రాజకీయాల్లో పనిచేస్తున్నాడు, ఇంకో ఆయన విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నాడు, ఇక్కడనే చేయొచ్చు దేశం అభివృద్ధి కోసం. కానీ శాఖ ఏదైతుందో శాఖ ఒక సంస్కారాలు, ఒక క్రమశిక్షణ, ఒక జాతి పట్ల ఐక్యత ప్రబోధన, రాజకీయ కార్యక్రమాలకు అతీతంగా. ఇట్ ఈస్ లైక్ ఎ స్కూల్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ యాక్టివిటీ. అంటే దివిసీమ పని వచ్చినప్పుడు అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేశారు. సేవా కార్యక్రమాలు అప్పుడు మరి స్వాతంత్ర పోరాటంలో ఎందుకు చేయలేదు? స్వాతంత్ర పోరాటంలో కూడా సేవ చేసిండు. సేవ చేయడం వేరు, స్వాతంత్ర పోరాటంలో వ్యక్తులు పోయి పాల్గొన్నారు. శాఖలో వచ్చేటువంటి పదాధికారులు లేకపోతే ఇతర బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు పోయి పోరాటంలో పాల్గొనాలని చెప్పింది సంఘము ప్రోత్సహించింది, ప్రేరేపించింది. కాంగ్రెస్ ఉద్యమాల్లో, కాంగ్రెస్ ఉద్యమ కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు పాల్గొన్నారు. మరి ఎందుకు ఈ ప్రచారం జరిగింది? ప్రచారం జరిగింది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క దృక్కోణం ఏదైతుందో అది మతపరమైనటువంటి కోణాల్లో ఆలోచించి, వీళ్ళు ఆర్ఎస్ఎస్ కనుక పెరిగితే నా యొక్క దృక్పథానికి సవాళ్ళు ఎక్కువవుతుంది అనేటువంటి ఉద్దేశంలో రాజకీయ లాభం కోసం ఇది ఒక ప్రచారం జరిగింది. తాత్కాలికమైనటువంటి రాజకీయ లాభాలను దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేశారు, అంతే. ఆర్ఎస్ఎస్ అనేకసార్లు బ్యాన్కు గురైంది ఎమర్జెన్సీ టైంలో కానీ గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలోనే ఆర్ఎస్ఎస్ బ్యాన్కు గురైంది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్కి వాజ్పేయి మన మోడీ వాళ్ళ పెద్ద విగ్రహాన్ని కట్టించారు. ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా ఆయన్ని చాలా గొప్పగా కీర్తిస్తారు, ఆయన పట్ల చాలా భక్తితో ఉంటారు కదా. దీన్ని ఎలా చూడాలి ఈ కాంట్రాస్ట్ని? ఒక ఆ సమయంలో ఉండేటువంటి సవాల్ ఏదైతుందో, మహాత్మా గాంధీ హత్య జరిగింది, దేశవ్యాప్తంగా దేశ విభజన జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇప్పుడుండే పేరు బంగ్లాదేశ్, కానీ తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతాల నుంచి హిందువుల పలాయనం, లక్షలాది మంది భారతదేశానికి వస్తున్నారు. ఇలాంటి పోరాటాలు జరుగుతున్నప్పుడు అనేక మంది ముస్లిమ్స్, ఉత్తరప్రదేశ్లో ముస్లిం లీడర్సు, ముస్లిం లీగును సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కేవలం పంజాబ్లో లేకున్నా, ఉత్తరప్రదేశ్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న అనేక మంది పాకిస్తాన్ మా దేశం అని వెళ్ళిపోతున్నటువంటి సందర్భం ముస్లిమ్స్ ఉన్నాయి. కాసిం రజ్వీ తర్వాత వెళ్ళిపోయాడు కదా. అట్లా చాలామంది 1947లో కూడా వెళ్ళిపోతున్న సందర్భం. ఒక చారిత్రాత్మకమైనటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీని భగవంతుని మాదిరిగా పూజించేటువంటి సమాజం, దేశంలో ఆత్మక్షోభ అనుభవించినటువంటి వర్గాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ పీడ మామూలు పీడ కాదు. అనేక కుటుంబాలు నష్టపోయినాయి, అనేకమైనటువంటి ప్రాంతాలు ఇబ్బందులు పడ్డాయి. ఆ పరిస్థితుల్లో మహాత్మా గాంధీ హత్య జరిగింది. హత్యను ఎవరు కూడా సమర్థించలేరు, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు సమర్థించరు. కానీ ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ రాజకీయ ప్రలోభాలు, ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ యొక్క విధానాలను విమర్శించగలిగేటువంటి సత్తా లేకపోతే పటుత్వం ఉన్నటువంటి సంస్థ ఏది అంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. ఎందుకంటే దేశ విభజనను అంగీకరించినటువంటి ప్రత్యక్షంగా, అంటే అది ఒక ప్రత్యర్థి పార్టీగా భావించారంటారా? ఒక ప్రత్యర్థి సిద్ధాంతంగా భావించారు. పార్టీ అనేది అప్పుడు రాలేదు, కానీ ఒక రకమైనటువంటి పంజాబ్లో, లేకపోతే రాజస్థాన్లో, లేకపోతే అటు బంగాల్లో ఉండేటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ నాయకత్వం రాజకీయమైనటువంటి స్వలాభాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ప్రశ్నించేటువంటి వాళ్ళను ఇరికించడం, వాళ్ళతో విభేదించేటువంటి వాళ్ళను ఇరికించడం, వాళ్ళకు ఒక ఆత్మగ్లాని, దేశ విభజన ఒప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి భూతమే అడుగుతున్నది, అది రేపు ప్రశ్నించవచ్చు, అందుకని ఈ ప్రశ్న ఉండకూడదు అనుకున్నప్పుడు ఇది ఒక బట్టగాల్చి ముద్రేసి రాష్ట్రీయ స్వయంసేవక సంఘకు హత్యకు సంబంధం లేదు. ఆ పరిస్థితుల్లో
ఒక తాత్కాలికమైనటువంటి బ్యాన్ ఏదైతుందో అది బ్యాన్ చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం అయితే బ్యాన్ చేసిందో ఆ ప్రభుత్వమే మళ్ళీ తీసేయాల్సి వచ్చింది. కాబట్టి అది ఒక తాత్కాలికమైనటువంటి విషయం. సర్దార్ వల్లభాయ్ పటేల్ను రాష్ట్రీయ స్వయంసేవకు బ్యాన్ చేశారా చెయ్యలేదా, హోమ్ మినిస్టర్ ఉన్నారా, అది ఒక పరిమితమైన విషయం. సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఒప్పుకోవడానికి ఒక దేశభక్తునిగా గౌరవించడానికి బీజేపీకి లేకపోతే ఆర్ఎస్ఎస్కు ఉండేటువంటి కారణం ఏంటంటే అనేక సంస్థానాలుగా విభక్తమైనటువంటి భారతదేశాన్ని చాలా నైపుణ్యంతో ఏకీకృతం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా అప్పుడు ముస్లిం లీగ్ రాజకీయాలను పటిష్టంగా హోమ్ మినిస్టర్గా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఉక్కు మనిషి అనేది అయితే పేరు వచ్చిందో ఆ పేరు దాన్ని జనసంఘము లేకపోతే రాష్ట్రీయ స్వయంసేవకులు కూడా అంటే ఒక రకమైనటువంటి మంచి అంకిత భావంతో వారిని ఒప్పుకున్నటువంటిది. అది సంస్థకు బ్యాన్ చేయడానికి దీనికి సంబంధించినటువంటి విషయం కాదు. అయితే అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సంఘంతో చర్చించి సంఘ నాయకులతో అనేక పర్యాలు చర్చించిన తర్వాత ఆ భేదాలను మర్చిపోయి బ్యాన్ తీసేయడం జరిగింది.